కార్యాలు తండ్రి ఏం చేయగలం ప్రభు నాయన ఎన్నో కార్యాలు చేసిన సమస్యలు తండ్రి నాయన ఈ సమయంలో సహాయపడుతుంది తండ్రి మా దేవుని సమస్త వెరుగున్న దేవుడు ఏ సమయంలో అయితే జరుగుతుందో తెలియదు కానీ ఏ సమయం అయితే కావాలని సహాయం చేసి దేవుడు సమకూర్చి దేవుడు తండ్రి వెలుపలికి లోపలికి తండ్రి నాయన క్షేమకరంగా నడిపించమని అడుగుతున్నాను. ఎటువంటి ప్రమాదకరం ఎటువంటి బలహీన ఎటువంటి శోధన బాధలు లేకుండా సమస్తం ఎరుగున్న దేవుడు తండ్రి నాయన నీకు మార్చి తండ్రి మనసు చూడండి మీరు వీడియో తీస్తున్నా వీడియో చూడండి బైబిల్ నుంచి 24వ అధ్యాయం కీర్తనలు కీర్తనలు చిన్న వాటిని చెప్పుకోవాలి మనకి అంత ఇంపార్టెంట్ వాటిని కూడా అంత ఇంపార్టెంట్. దుమ్మములారా మీ తలలు చాలు. ఇప్పుడు మనం ఏం పెడుతున్నాం అండి? ఏం పెడుతున్నాం? నేను రాసేదండి ప్రభు చెప్తున్నాడు గుమ్మములారా తలలు పైకెత్తుడి అంటే ప్రభువు దాన్ని చెప్పాడు నా ద్వారానే తప్ప ఎవరి ద్వారా దేవుడు రాజ్యంలో ప్రవేశింపలేడు. అంటే దానికి అర్థం ఏంటి? ఈ గుమ్మము మన యేసుక్రీస్తు వారి సాదృశ్యం, తన ద్వారా వెళ్ళాలి. అంటే ఇక్కడున్న మనందరం కూడా యేసుప్రభుని నమ్ముకుంటే మాత్రం పరలోక రాజ్యం చేరగలం. మనం నమ్ముకోవడం దేనికండి? ఈ గుమ్మం ఎక్కడం దేనికండి? ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈ గుమ్మం నుంచే లోపలికి వెళ్ళాలి, అవునా కదా? ఏమో దొడ్డిదారులు ఏమైనా ఉన్నాయా? లేవు కదండి. కాబట్టి ఈ గుమ్మము ప్రభు యేసుక్రీస్తు వారి సోదరుడు. ఈ గుమ్మం ద్వారా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడి లోపల బయటకు వెళ్ళాలి, అవునా కదా? అందుకే దేవుడు వాక్యం చెప్తుంది యెహోవాచే ఆశీర్వదింపబడిన వారు లోపలికి రండి, అవునా కదండి? అది బైబిల్ చెప్తున్నా, నేను చెప్తున్నా. కాబట్టి ఈ గుమ్మం ఏంటంటే పరిశుద్ధమైంది, అవును కదా? ఇంకో చూడండి, ఇంకో మాట చెప్తాం. ఇంకా కింద చదవండి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా. పురాతనమైన తలుపులు ఎవరండి? ఎవరు పురాతనమైన? మనమే. ఏటో మనం అజ్ఞానం అయ్యి అక్కడ ఇక్కడ తిరుగుతుంటాం. మనం ఏదో దాంతో వాళ్ళ ద్వారా వెళ్తాం, ఎవరి ద్వారా వెళ్ళాం? యేసు ప్రభు ద్వారా మాత్రమే మహిమ గల రాజు ప్రవేశించాలి మనలోకి, ఇంట్లోకే కాదు మనలోకి. మహిమ గల రాజు మనలో ప్రవేశించినట్లు ఏమండి? పురాతనమైన తలుపురా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. మళ్ళీ మనం ఏం చేయాలండి? ఎత్తి చేసుకొని ప్రభులో నడిపించగలగాలి. అప్పుడు ఈ గుమ్మానికి ఉన్న విలువ ఏమండి? ఈ ఇంటికి గుమ్మం ఎంత ఇంపార్టెంట్ తెలుసండి? చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. చాలామంది ఏమంటారంటే గుమ్మమే కదండి, ఏం పర్లేదు వేసేద్దామంటారు. అది కాదు, ద్వారబంధం. ద్వారబంధం అంటే ఏంటండి? ద్వారబంధం నా ద్వారానే తప్ప, ప్రభు చెప్పాడండి బైబిల్లో, నా ద్వారానే తప్ప మరి ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి యేసు నామములో మాత్రమే బాప్తిసం పొందుకున్న వారికి పరలోక రాజ్యంలో చోటు, అవునా కదా? అలాగే ఈ ఇంటిలో ప్రవేశించే వాళ్ళకి ఈ ద్వారబంధం గుండా మాత్రమే ప్రవేశం, అవునా కదండి? అవునా? కాబట్టి ఈ ద్వారబంధం దాటి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని, ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ శాంతి లేకుండా మంచి శాంతితో వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఇల్లు పునాదుల కాడి నుంచి కూడా ప్రభు మహిమతో జరిగాయి, ఏమండి? అవునా కదా? ప్రతి ఒక్కటి కూడా చాలా ఆటంకాలతో మనకి ఇన్ని పనులు చేసాం. ఎక్కడ చూసారండి? మేస్త్రులకి ఇంటి వాళ్ళకి గొడవలు ఉంటాయి, అవునా? ఇసుకుంటే పెక్కు ఉండదు, డబ్బులు ఉంటే మనుషులు ఉండరు, మనుషులు డబ్బులు ఉన్నాయంటే వాతావరణం సహకరించదు. కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? మన డిక్కాసం గారు మొదటి నుంచి చివరి వరకు ఉన్నారు, అడగండి. దేవుడు మహాకృపను బట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ ఇల్లు డబ్బులు లేక ఆగిపోయినప్పుడు ఒక స్థలమైనే మళ్ళీ మనకు ఫోన్ చేసి స్థలం కావాలన్నాడు. మనం అడగలేదు ఆయన్ని. కానీ ఇదంతది ఏటి కారణం అంటే దేవుని ఏర్పాటు. రోడ్డు ఎత్తిచ్చిందని మేము చాలా చింతపడ్డాం, అయ్యో ప్రభా ఆగుంటే బాగుంది అని. కానీ అది పొరపాటు, ఇది దేవుని చిత్తం అండి. అందుకంటే 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. దేవుడు కట్టిన ఇల్లు అండి ఇది,
అవునా కదా? ఓకే, సమయం చాలా అయింది కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన నామమున వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన కాలం అంతా ప్రభు నీ సజీవ రెక్కలో పెట్టి కష్టపడుతున్న స్తోత్రాలు ప్రభు. ఈ ద్వారబంధాన్ని అయినా నీ స్తోత్రాలు. ఎవరైతేనైనా ఈ ద్వారం గుండా ఆయన ప్రవేశిస్తారో వారిని ఆశీర్వదించండి. ఈ గుమ్మంలో తండ్రి, ఈ ఇంటిలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి 30 కాదు 100 ప్రవేశించండి. దేవాన్ని స్తోత్రాలు. దానికి వందనాలు. ఈ గుమ్మం ఎత్తుకుందుకు మేము పరిశుద్ధాత్మ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దానికి పితలు సకాలం జరగడం సహాయం చేయండి. ఆటంకాలను అడ్డు చేస్తున్నామో బండి గెటప్ చేస్తున్నాం. వాళ్ళు నిశ్చితమైతే అయ్యా స్తోత్రాలు. బాగానైనా ఇల్లు కూర్చోవడం సహాయం చేయండి. మీరే మహిమాగంటలో వాడుకుంటున్నాం. ఆ ప్రభుత్వం తెచ్చుకొని యేసుక్రీస్తున్నామమ్మా. ఈ చిన్న ప్రార్థన అడిగి కొంచెం నా పరమ తండ్రి. ఆమేన్. ఈ కొబ్బరి నీ చేతితో 3 సార్లు అమ్మా నీ చూస్తే అక్కడ ఒక శిలువ మధ్యలో శివ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో 3 శిలువలు వేయాలి కదా. నిష్ట పెట్టాలని చూడు ఒకసారి వచ్చి ఏది చూడం పర్లేదు. అక్కడ ఆ చివరిని తండ్రి యొక్క శిలువలో వేయాలి. అడ్డు నిలువ. ఓకే, అలా వేయాలి. ఓకే, వెరీ గుడ్. అలా ఈ చివరి కూడా మధ్యలో కూడా. ఓకే, ఆ చివరి కూడా పరిశుద్ధాత్మ నామములో ఈ దారబంధం అభిషేకించబడింది. ఓకేనా? ఇప్పుడు మీరు అందరూ చెయ్యట్టు దీన్ని పైకి చేర్చెట్టారు. అలా పెట్టారు. మీరు చెయ్యి పట్టుకోండి అంతే చాలు. అబ్బాయి మీరు బలవంతం చేర్చండి. చిన్న చెయ్యి మీరు నాకు చెయ్యాలంటే ఈసారి అమ్మ అమ్మ నువ్వు వెళ్ళు. అమ్మ ఇంకొకరు వెళ్ళండి. 5 ముత్తైదులు. అమ్మాయి పుష్ప పుష్ప తులసి వెళ్ళు. తులసి వెళ్ళాలి. మీరిద్దరికి ప్రవేశం లేదు. మళ్ళీ రండి. తండ్రి చెప్పి వెళ్ళారు. అమ్మ ముందు వెళ్ళండి. అమ్మ ముందు వెళ్తుంది. అమ్మ వెనకాల మీరు అందరూ ఏ భోగిలాగా వచ్చి అలాంటి వెళ్ళిపోకండి. 3 సార్లు వెళ్ళి రావాలి. అప్పుడే విజయం. తండ్రి యొక్క అందరూ వెళ్ళాలి. మీరు 5 ఎవరనుకున్నారు? 35 అండి. వెళ్ళండి. ఈ 35 చూడండి. ఓకే, మళ్ళా సార్ వచ్చేయండి. ఇది కుమారుని యొక్క వచ్చేయండి. ఓకే, 35కి మాత్రం మంచి గుర్తు ఇవ్వాలండి. ఇక్కడ 5 క్యారెక్టర్లు అంటారు కదా, అందులో క్యారెక్టర్ అనమాట. అమ్మ ముందు నువ్వు చివరిగా పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చేది సరిపోతుంది. ఎన్నో సార్ ఇది అయిపోయిందా? ఇంకా అయిపోయినట్టు నాన్న. ఇప్పుడు నువ్వు వచ్చి లాస్ట్ ఇప్పుడు వెళ్ళు అని ఆపేసి వెళ్ళు. అది ఆపేసి ఇప్పుడు నువ్వు కూడా చెప్పులు తీసేసి పట్టుకొని వెళ్ళు. ఓకే, ఈసారి వచ్చేయండి. అమ్మాయి కాటి వెళ్ళకండి. మళ్ళీ రూమ్లోకి వెళ్ళొచ్చు. మళ్ళీ తర్వాత దాటేయాలి. మీరు వచ్చేయండి అమ్మా. అవన్నీ తర్వాత చూసుకున్నారండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి అవి పెడదామండి. తర్వాత ఆ స్వీట్లు బాక్సులు ఇక్కడ పెట్టండి. స్వీట్ బాక్స్ ఇచ్చానా? అది ఇచ్చి ఇక్కడ పెట్టండి. అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేస్తే ఒక కంచం తెచ్చామా? అవి కూడా తెచ్చేయండి. కావాల్సిన అంచనాలు కూడా వీడియోలో పడాలి. ఈ వీడియో పక్కన
అదేం లేదు. పర్లేదు, అలా పెట్టు. పెట్టేమ్మా. ఈ కవర్లో పెట్టు. ఏం కాదు. ఒక 2 ప్లేట్లు వేయాలి, లేకపోతే తేలి ప్లేట్ లేదనా పర్లేదు ఇట్లా మేము ఓకే